హే గాయ్స్, నేను మీ రోహిత్ సూరిశెట్టి. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఐఐటి కేజీపీ యొక్క నైట్ లైఫ్ అయితే చూపించబోతున్నా. అండ్ ఆఫ్కోర్స్ నేను చాలా ఐఐటీస్ విజిట్ చేశానని చాలామందితో మాట్లాడాను కదా, నా ఫ్రెండ్స్ బ్యాచ్మేట్స్. అండ్ అన్ఆర్గ్యుబుల్లీ ఐఐటి ఖరగ్పూర్ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నైట్ లైఫ్ అనమాట. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఐఐటి ఖరగ్పూర్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో అని చూపించబోతున్నా. సో ఇప్పుడు టైం అయితే 11:30, 12 అవుతుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడే నైట్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎలా ఉంటుంది నైట్ లైఫ్ అన్నది వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ నేనైతే ప్రెజెంట్ ఇది టెక్నాలజీ స్టూడెంట్స్ జిమ్ఖానా అంటారనమాట. సో ఇక్కడ ఉన్నాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా ఫర్ నైట్ క్యాంటీన్స్ అండ్ ఆల్. అండ్ ఆల్సో మనం చూద్దాం నైట్ లైఫ్ ఎలా ఉంటుందో, మీరు కూడా నాతో పాటు చూడండి. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ గైస్, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో అండ్ చెక్అవుట్ ది నైట్ లైఫ్. సో వీడియోలో నైట్ లైఫ్ చూసే ముందు ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ అయితే మీకు ఇస్తాను. సో ప్రతి హాస్టల్లో అయితే మెస్ అయితే ఉంటుంది కదా, మరి మెస్ అన్నాక డిన్నర్ కూడా ఉంటుంది. సో డిన్నర్ టైమింగ్స్ వచ్చేసరికి 7 PM to 9 PM అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ద హాస్టల్స్లో, కొన్ని హాస్టల్స్లో లైక్ 7:30 to 9:30 అలా ఉంటుంది. బట్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు స్టూడెంట్స్కి ఆకలేస్తే ఎక్కడ తింటారు? దట్ ఈస్ వేర్ నైట్ లైఫ్ స్టార్ట్స్ అనమాట. సో అక్కడే నైట్ క్యాంటీన్స్ ఉంటాయన్నమాట. అవి నైట్ క్యాంటీన్స్ అనేవి 9కి ఓపెన్ అయ్యి లైక్ మిడ్ నైట్ 3-4 వరకు, ఎర్లీ మార్నింగ్ 3-4 వరకు ఉంటుందన్నమాట. సో అక్కడే మోస్ట్ ఆఫ్ ద నైట్ లైఫ్ అనేది ఉంటుంది. నైట్ క్యాంటీన్స్ ఉంటాయి, పీపుల్ అందరూ వస్తారు అండ్ ఆల్. సో ఇప్పుడైతే మనం వన్ ఆఫ్ ద నైట్ క్యాంటీన్కి అయితే హెడ్ ఆన్ అవుదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఫుడ్ అది ఇవన్నీ కూడా మీకు చూపిస్తా. సో లెట్స్ గో. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. సో మీకు తెలిసిందే కదా, ఐఐటి ఖరగ్పూర్ అనేది చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే బాయ్స్ హాస్టల్సే ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 20 దగ్గర ఉంటాయన్నమాట. సో ఆ వన్ ఆఫ్ ద బాయ్స్ హాస్టల్ విచ్ ఇస్ జేసీ బోస్ అని పిలుస్తారు. ఈ హాస్టల్కి అయితే వచ్చాము ఎందుకంటే ఇక్కడ నైట్ క్యాంటీన్, జేసీబీ నైట్ క్యాంటీన్ అని పిలుస్తారనమాట. సో వన్ ఆఫ్ ద నైట్ క్యాంటీన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో అక్కడ చూస్తున్నారా టేబుల్స్, చైర్స్. సో దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ నైట్ క్యాంటీన్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద నైట్ క్యాంటీన్ యాజ్ వీ డిస్కస్. సో ఇక్కడ అయితే మనం ట్రై చేద్దాం. అండ్ పక్కనే ఇంకోటి కూడా ఉంటుంది, హెచ్జేబీ నైట్ క్యాంటీన్ అని అక్కడ. సో అక్కడ కూడా వెళ్ళి చూపిస్తా ఎలా ఉంటుందని. సో ఇక్కడైతే ఇప్పుడే స్టార్ట్ అయింది నైట్ లైఫ్ అన్నది. సో ఇక్కడైతే మనం తిందాం బికాజ్ నాకు ఆకలేస్తుంది. సో తిన్నాక ఎలా ఉంది రివ్యూ అండ్ ఆల్ వేరే నైట్ క్యాంటీన్స్ కూడా మనం వెళ్ళి చూపిస్తా. సో ఇదే అనమాట నైట్ క్యాంటీన్ మెన్యూ, ఒకసారి చూపిస్తున్నా. సో చూస్తున్నారు కదా వాట్ ఈస్ మెన్యూలో అయితే ఏముంటుంది, ఎంత ప్రైజెస్ అన్నది ఇక్కడ ఇవన్నీ మీకు కనబడుతున్నట్టున్నాయి. మోస్ట్లీ ఇక్కడ దోశ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇలాంటివి ఎక్కువ తింటారు అనమాట. అండ్ ఆల్సో లైక్ బిర్యానీ. సో చూస్తున్నారు కదా, అఫ్కోర్స్ జూమ్ అయితే నేను తర్వాత చేస్తా. యా, సో ఇది గైస్ అండ్ దాట్స్ అండ్ నైట్ క్యాంటీన్ ఏదైతే చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనం ఆర్డర్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇంకా డిసైడ్ అవుతున్నా ఏమి ఇవ్వాలన్నది. సో జేసీబీ నైట్ క్యాంటీన్లో అయితే కూర్చున్నాను అనమాట. ఇప్పుడే నా టోకెన్ కూడా ఇచ్చారు. సో నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇక్కడ ఆర్డర్ ఇచ్చా. నేను ఇక్కడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అవే ఎక్కువ తింటా. సో ఒక 10-15 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇక్కడైతే కూర్చోవడం, వెయిట్ చేయాలి. సో ఒకసారి మీకు రౌండ్ ద వ్యూ చూపిస్తా ఎలా ఉంది నైట్ క్యాంటీన్ అన్నది, ఒకసారి చూడండి. అండ్ పక్కన చూస్తున్నారు కదా, ఇది హాస్టల్ అనమాట. సో ఇది మనం మాట్లాడుకున్న జేసీబీ హాస్టల్ పక్కనే నైట్ క్యాంటీన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్స్ కానీ సెకండ్ ఇయర్స్ వీళ్ళంతా ఉంటారనమాట జేసీబీ హాల్. ఓకే, అండ్ సో మళ్ళీ ఫుడ్ వచ్చాక మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడే మన ఆర్డర్ అయితే వచ్చిందనమాట. చికెన్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాను కదా. సో చూస్తున్నారా, ఇప్పుడే మనకి ఆర్డర్ వచ్చింది. ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ జేసీబీ హాల్ క్యాంటీన్లో. సో తిన్నాక మీకు చెప్తా ఎలా ఉంది ఏంటి అన్నది. వేడిగా అయితే ఉందన్నమాట, ఫ్రెష్గా ఇప్పుడే చేసినట్టున్నారు. బట్ టేస్ట్ అయితే మాత్రం ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 years తింటున్నా, బట్ ద టేస్ట్ ఇస్ స్టిల్ ద సేమ్, వెరీ గుడ్ అనమాట. సో ఎవరైనా కేజీపీ వస్తున్నట్టయితే ఈ వీడియో చూసిన వాళ్ళు మస్ట్ ట్రై అని చెప్పొచ్చు ఇక్కడ జేసీబీ నైట్ క్యాంటీన్. సో అలాగే వేరే నైట్ క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఏంటి ఫేమస్, ఏంటి ఎక్కువ తింటారు అన్నది కూడా ఈ వీడియోలో మీకు నైట్ లైఫ్ వీడియోలోనే చూపిస్తా. సో స్టే ట్యూన్ గైస్. ఇప్పుడే నా డిన్నర్ అయితే జేసీబీ క్యాంటీన్లో ఫినిష్ చేసుకొని నెక్స్ట్ నైట్ క్యాంటీన్ మీ అందరికీ చూపించడానికి వెళ్తున్నా. అదే హెచ్జేబీ నైట్ క్యాంటీన్ అనమాట. సో ఇక్కడ జనాలకి ఒక్కటే మీరైతే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడికి ఎప్పుడైనా వస్తే చాలా అంటే చాలా టైం అయితే పడుతుంది, కానీ ఫుడ్ అయితే బాగుంటుంది. బట్ టైం టేకింగ్ అనమాట. సో వచ్చినప్పుడు చాలా మీరు ప్రిపేర్డ్ అయ్యి రావాలి. ఒక 1/2 hour నుంచి 40 minutes అయినా మినిమం పడుతుంది. మీరు ఏం ఆర్డర్ ఇచ్చినా, లచ్చ పరాటా కానీ బటర్ నాన్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి అనమాట. సో లెట్స్ హెడ్ ఆన్ టు ద నైట్ క్యాంటీన్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఇందాకైతే జేసీబీ నైట్ క్యాంటీన్ చూసుకున్నాం కదా, ఇది వచ్చేసి హెచ్జేబీ నైట్ క్యాంటీన్ అనమాట. చూస్తున్నారు కదా, ఆస్థా హెచ్జేబీ క్యాంటీన్ ఉంది, కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ. సో ఇక్కడైతే ఇందాక చెప్పినట్టు కొంచెం టైం అయితే పడుతుంది, కానీ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. టేస్ట్ అది చూడండి. సో ఇలా ఉంటుంది అనమాట. మంచిగా లైటింగ్ అది కూడా పెట్టారు. అండ్ అక్కడ వచ్చేసరికి మనకి లైవ్ జ్యూస్ కౌంటర్ అనమాట.
ఇంకా ఉంది అక్కడ. సో జ్యూసెస్ ఎవరన్నా కావాలంటే అక్కడ తాగొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మొజిటోస్ అండ్ డ్రింక్స్ అవి ఉంటాయన్నమాట. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో ఎనీథింగ్ ఫ్రెష్ లైమ్ సోడా కానీ సోడాస్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ ఉంటాయన్నమాట. సో మెనూ ఇక్కడ చూస్తున్నారు కదా, మాక్టైల్స్, మొజిటోస్ అండ్ లస్సీ, సోడా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. అండ్ దాని తర్వాత మన మెయిన్ నైట్ క్యాంటీన్ ఇక్కడ అనమాట. సో ఇది మెయిన్ నైట్ క్యాంటీన్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనం ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఆల్సో లైవ్ మన ముందే చేస్తూ ఉంటారు రోల్స్ కానీ షవర్మాస్. ఇదిగోండి చూస్తున్నారు కదా, అక్కడ బటర్ నాన్ ఇవన్నీ చేస్తున్నారు అనమాట, లచ్చా పరాటా. ఇది శాండ్విచ్ గ్రిల్లింగ్కి. సో టేస్ట్ అయితే బాగుంటుంది, నాన్ వెజ్ వెజ్ అన్నీ కూడా. సో ఇది అనమాట క్విక్ హెచ్జేబీ నైట్ క్యాంటీన్ టూర్. సో ఇక్కడైతే నేను ఇందాక తినేసా కాబట్టి మళ్ళీ అయితే తినట్లేదు, బట్ మీ అందరి కోసం ఒకసారి చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో చూస్తున్నారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఇక్కడ వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకా రాలేదు, ఇంకా వస్తారు. ఒక 1 అవర్ తర్వాత పీక్ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అండ్ ఆల్సో పక్కన ఇక్కడ కూడా మనకి టేబుల్స్, చైర్స్ అవన్నీ వేసి ఉన్నాయి. సో ఇది గైస్ హెచ్జేబీ నైట్ క్యాంటీన్. సో జేసీబీ అండ్ హెచ్జేబీ నైట్ క్యాంటీన్ చాలా ఫేమస్. సో నెక్స్ట్ నైట్ క్యాంటీన్కి అయితే వెళ్దాం. అండ్ అక్కడ ఏం ఫేమస్, అది ఎలా ఉంటుందో అన్నది కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు అండ్ చూపిస్తా కూడా. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం నెక్స్ట్ నైట్ క్యాంటీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడే మనం ఒక నైట్ క్యాంటీన్ అయితే చూసుకున్నాం కదా. సో నెక్స్ట్ నైట్ క్యాంటీన్కి వెళ్ళే లోపు మెయిన్ బిల్డింగ్ వచ్చిందనమాట. సో మెయిన్ బిల్డింగ్ దగ్గర మంచి లైటింగ్స్ అయితే నైట్ టైం ఇది పెడుతున్నారు, మంచి ఒక లేజర్ షో లాగా. సో ఐ వాంటెడ్ టు జస్ట్ మీ అందరికీ చూపిద్దామని. సో ఇది మా మెయిన్ బిల్డింగ్ అనమాట. ఒకసారి మీ కలర్స్ చూస్తున్నారు కదా. సో అది లైబ్రరీ, అక్కడ మీకు కనబడుతుంది కదా చిన్న ఎక్స్టెన్షన్ లాగా, దట్స్ ద లైబ్రరీ. అండ్ దెన్ ఇదంతా కూడా అకాడమిక్ బిల్డింగ్ అనమాట. సో మెయిన్ బిల్డింగ్లో బేసికలీ అకాడమిక్ అండ్ డైరెక్టర్ వీళ్ళంతా ఉంటారు. సో మీ అందరి కోసం ఒక్కసారి ఈ లైట్స్ అన్నది ఒక 15 seconds అలా మీకు చూపిస్తా. ఓకే. సో ఇప్పుడే మెయిన్ బిల్డింగ్ అయితే మనం చూసాం కదా బ్యూటిఫుల్ లైట్స్లో. అండ్ ఇది నెహ్రూ మ్యూజియం అనమాట, విచ్ ఇస్ వన్స్ అపాన్ టైమ్ లైక్ హిజ్లీ డిటెన్షన్ క్యాంప్ అనేవారు. దీని హిస్టరీ కూడా మన ఛానల్లో ఉంది, డీటెయిల్ హిస్టరీ వీడియో చేసా. సో ఇది కూడా మనకి లైటింగ్ షోస్తో చాలా లేజర్ ఇవంతా లైటింగ్ పెట్టారనమాట. సో జస్ట్ షోయింగ్ ద లైటింగ్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక్క రెడ్ కలర్ తప్ప మిగతా అన్ని కలర్స్ లుక్ గుడ్. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్, బట్ అదర్ కలర్స్ చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి మీకు చూపిస్తా. ఓకే. సో అక్కడ నుంచి రైట్ ఫ్రమ్ దేర్ టిల్ దేర్ ఇట్స్ ఆల్ నెహ్రూ మ్యూజియం అనమాట. ఇప్పుడైతే ఒక సైన్స్ మ్యూజియం కింద కన్వర్ట్ చేస్తారనమాట దీన్ని. సో ఒక్కసారి మీకు ఈ కలర్స్ అన్నీ చూపిస్తా. ఓకే, విత్ అ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంథింగ్. సో ఇప్పుడైతే మనం వేరే నైట్ క్యాంటీన్కి అయితే వచ్చాం అనమాట. ఇదే మేఘనాథ్ సాహా హాల్ ఆఫ్ రెసిడెన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో ఉంది ఎంఎస్ హాల్ అని. ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలామంది ఉండేవారు, ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకునే వాళ్ళం అనమాట ఎవ్రీ సండే. సో ఈ హాస్టల్ నైట్ క్యాంటీన్కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ మీరు ఎవరు కేజీపీ ఎవరితో మాట్లాడినా అండ్ ఎవరు ఆలమ్నై స్టూడెంట్స్తో మాట్లాడినా ఒకటే మాట అంటారు, ఇక్కడ ఏంటి ఫేమస్ అన్నది. సో వెళ్ళి తెలుసుకుందాం ఏంటి ఫేమస్ అన్నది. సో లెట్స్ గో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బాజ్పాయ్ ఫ్రూట్ జ్యూస్ కౌంటర్ అని ఉంది. ఇది చాలా చాలా ఫేమస్ అనమాట. కేజీపీ ఎవరు స్టూడెంట్స్ని అడిగినా ఆలమ్ని అడిగినా ఇక్కడ ఓరియో షేక్ అన్నది కంపల్సరీ చెప్తారు, ఎందుకంటే ఇక్కడ ఓరియో షేక్ అంత ఫేమస్ అనమాట. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం వచ్చినప్పుడు క్లోజ్ ఉంది, బట్ అదర్వైజ్ మీ అందరికి కూడా చూపించేవాడిని. బట్ సో కేజీపీ అయితే మీరు వస్తున్నట్టయితే ఇక్కడ ఓరియో షేక్ మాత్రం మిస్ అవ్వద్దు. ఎంఎస్ ఓరియో షేక్ చాలా చాలా ఫేమస్. అండ్ ఆల్సో ఇప్పుడు మనం పక్కనే నైట్ క్యాంటీన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఏదో చిన్న స్మాల్ కౌంటర్లా ఉంది. అండ్ చాయ్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇది మనకి ఎంఎస్ నైట్ క్యాంటీన్. ఎంఎస్ నైట్ క్యాంటీన్ అంత ఫేమస్ కాదని చెప్పొచ్చు, బికాజ్ ఇక్కడ అంతగా ఎక్కువ రారు. సో బట్ స్టిల్. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందాక నేను జేసీబీ నైట్ క్యాంటీన్ చూపించా, హెచ్జేబీ నైట్ క్యాంటీన్ చూపించా, అండ్ ఇప్పుడు ఎంఎస్ నైట్ క్యాంటీన్ కూడా చూపించా. ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. దట్ జేసీబీ హెచ్జేబీలో మీరు అమ్మాయిలు కూడా చూసుంటారు, ఇక్కడ ఎంఎస్ హాల్లో చూసుండరు. దీనికి ఒక రీజన్ కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు అమ్మాయి లైక్ 20 హాస్టల్స్ ఉన్నాయని చెప్పుకుందాం మన బాయ్స్ హాస్టల్, అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ హాల్ హ్యాజ్ ఇట్స్ నైట్ క్యాంటీన్ అనమాట. బట్ గర్ల్స్ హాస్టల్స్లో నైట్ క్యాంటీన్ అనేది లేదు. సో వాళ్ళకి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారనమాట. జేసీబీ అండ్ నైట్ క్యాంటీన్లోకి వెళ్ళి వాళ్ళు కూడా తినొచ్చు నైట్ టైం, బికాజ్ వాళ్ళకు కూడా ఆకలేస్తుంది కదా. బట్ ఎంఎస్ హాల్ అనేది దీంట్లో ఉండదన్నమాట. ఓన్లీ జేసీబీ హెచ్జేబీలోనే గర్ల్స్కి కూడా పర్మిషన్ ఉంటుంది. అందుకే మీరు వీడియోలో చూస్తే బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే మీకు కనబడతారనమాట, జేసీబీ హెచ్జేబీ.
అండ్ ఇక్కడకి వచ్చేసరికి ఇక్కడ ఓరియో షేక్ చాలా 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 ఫేమస్, బట్ అన్ఫార్చునేట్లీ మనకి లేదు. సో ఇది గైస్ క్విక్ నైట్ క్యాంటీన్ టూర్ అనమాట. అండ్ ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. 12 అవ్వగానే కేజీపీ వాళ్ళందరికీ ఒకటే గుర్తొస్తుంది బర్త్డే అన్నది. బికాస్ 12 అవ్వగానే ఎప్పుడు ఇందాక మనం చూసాం కదా వీడియో స్టార్టింగ్లో ఆ జిమ్ఖానాలో ఎప్పుడు ఏదో ఒక బర్త్డే సెలబ్రేషన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో నేనైతే అక్కడికి ఇప్పుడు వెళ్తున్నా, నా సైకిల్ కూడా అక్కడే పార్క్ చేశాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు, ఇక్కడ చాలా ఒక స్పెషల్ వేలో చేస్తారనమాట. సో ఐ విల్ ట్రై టు షో దాట్. సో మిస్ అవ్వకండి. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో బిఫోర్ ప్రొసీడింగ్ టు ద నైట్ లైఫ్ ఇక్కడ ఇంకా చూస్తా అని చెప్పా కదా. సో దానికంటే ముందు నా హాస్టల్కి అయితే వచ్చా. ఇదే ఆర్పీ హాల్ ఆఫ్ రెసిడెన్స్ అనమాట, రాజేంద్ర ప్రసాద్ హాల్ ఆఫ్ రెసిడెన్స్. చూస్తున్నారు కదా ఆర్పీ హాల్ అనేది. ఇదే రోహిత్ సూరిశెట్టి చదివిన హాస్టల్ కూడా అనమాట. సో నా హాస్టల్ ఇది. నేను 5 years ఇదే హాస్టల్లో స్టే చేశాను. సో ఒకసారి ఎందుకో నాస్టాల్జిక్ ఒకసారి చూడాలనిపించింది. అండ్ ఇక్కడ కూడా నైట్ క్యాంటీన్ ఉంటుంది, బట్ ఓపెన్ ఉందో లేదో చూడాలి. ఓపెన్ ఉంటే అది కూడా మీ అందరికి ఒకసారి చూపిస్తా. ఇదే మా నైట్ క్యాంటీన్ అనమాట, ఆర్పీ హాల్ నైట్ క్యాంటీన్. బట్ ఇప్పుడు క్లోజ్ అయ్యి ఉంది బికాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళారు కదా. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ఒకటే జరుగుతుంది. సో ప్లేస్మెంట్స్ వీడియో కూడా ఆఫ్కోర్స్ మీ అందరి కోసం చేస్తా అనుకోండి, దాని గురించి ఒక సెపరేట్ వీడియో. సో ఇదే అనమాట నైట్ క్యాంటీన్. ఇక్కడ జనాలు అందరూ ఫుల్ ఇక్కడ హడావుడిగా ఉంటుంది. ఇది క్యార్లోస్ అని కూడా పిలుస్తారనమాట ఆర్పీ హాల్ నైట్ క్యాంటీన్. బట్ చూద్దాం ఇంకేమైనా ఓపెన్ అయి ఉంటే. ఐ థింక్ మ్యాగీ కౌంటర్ ఒకటి ఓపెన్ అయి ఉంది, అక్కడికి వెళ్ళి. సో ఈ మన మ్యాగీ దాదా అనమాట. ఇక్కడే మేము డైలీ ఇక్కడ మ్యాగీ అయితే మాకు డైలీ నైట్ ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిపి ఇక్కడ మ్యాగీ అయితే తినేవాళ్ళం. ఎంతలా గుర్తుందంటే 22 అనేది ఉండేది మ్యాగీ ప్రైస్. దాదా అభి కిतना దాదా 27 हो गया. मतलब 2 साल पहले 22. అండ్ ఆల్సో ఇప్పుడే నేను మఫిన్ అయితే తిన్నాను. మఫిన్స్ అండ్ ఆల్సో ప్యాటీస్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. నైట్ 3-4 తక్ అవుతాయనా, 3 బజే తక్. సో 3-4 వరకు ఉంటుంది ఇక్కడ మ్యాగీ దాదా. సో థ్యాంక్స్ దాదా ఫర్ గివింగ్ అస్. థ్యాంక్ యూ. ఫైనల్లీ ఆర్పీ హాల్లో నా బ్లాక్ అయితే వచ్చాను అనమాట. అక్కడ చూస్తున్నారు కదా అదే బ్లాక్. అండ్ నైట్ లైఫ్ అనగానే మాకు గుర్తొచ్చేది ఇక్కడ నైట్ బ్యాడ్మింటన్ ఆడుకునే వాళ్ళం. ఇక్కడే మా ఫ్రెండ్స్ వంశీ అని వీళ్ళంతా ఉండేవారు. ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో అక్కడ నా రూమ్ ఉండేదన్నమాట. చూద్దాం ఎవరైనా ఉన్నారేమో, నా రూమ్కి వెళ్ళి చూద్దాం. సో ఇది బ్యాడ్మింటన్ కోర్ట్ మా ఆర్పీ హాల్. సో లెట్స్ గో గైస్. అండ్ చూద్దాం మా వింగ్, ఇది మొత్తం ఈ వింగ్ అంతా కూడా మా తెలుగు గ్యాంగ్ ఉండేదన్నమాట. ఓకే, నాకు అవి చూస్తుంటే ఇప్పుడు నాక్ చేయాలనిపిస్తుంది డోర్స్ ఇవన్నీ, సో దట్ మా ఫ్రెండ్స్ వస్తారేమో అని. బట్ మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ పూణే, ముంబై వాళ్ళందరూ ఉన్నారు. రియల్లీ నాకు నిజంగా వాళ్ళే ఉన్నారేమో, ఇంకా నాక్ చేసే పోతున్నా వెళ్ళి. నిజంగా ఇందాకైతే ఆ ఫస్ట్ రూమ్ అయితే నాక్ చేసే పోతున్నా. సాయి కుమార్ అని మా ఫ్రెండ్ ఉండేవాడు. బట్ యా డేస్ ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ ఇది నా రూమ్ అనమాట, A105. ఇక్కడ రోహిత్ ఉండేవాడు. రోహిత్ వీడెవడో నాలాగే ఉన్నాడు. అంటే నేను ఎప్పుడు రూమ్లో ఉండేవాడిని కాదు, వీడు ఆవిడ రూమ్లో లేడనమాట. సో A105. సో ఇది గైస్ నా రూమ్. అండ్ ఇది వార్డెన్ ఆఫీస్ కూడా పక్కనే ఉండేదన్నమాట. అండ్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. నా రూమ్కి వచ్చా కదా, రూమ్కి వచ్చినప్పుడు గుర్తొచ్చింది. ఒకసారి ఎప్పుడు సండేనో ఎప్పుడు అనమాట, మార్నింగే ఎవడో ఒక జూనియర్ ఒకడు వచ్చేసాడు 9 o'clock 10 వచ్చి డోర్ కొట్టాడు. వాడు ఎవడో నాకు తెలియదు, బట్ వచ్చి డోర్ కొట్టి ఏ బ్రో మీరు రోహిత్ కదా అన్నాడు. ఎవరు అసలు, నేను అప్పుడే నిద్రలోంచి బయటకు వచ్చా. అసలు ఎవడీడు రోహిత్ అంటాడు, పొద్దున్నే 9-10 వచ్చేసి లేపేస్తున్నాడు. అంటే అప్పుడు బ్రో మిమ్మల్ని యూట్యూబ్లో అది ఫాలో అవుతాను, చాలా బాగుంటుంది బ్రో, ఇన్స్పిరేషన్ అది ఇది అన్నాడు. సరే అదంతా ఓకే, కానీ నా రూమ్ నెంబర్ ఎలా తెలిసింది నీకు అన్న. అప్పుడు చూపించాడు. నేను ఆ ముందే నేను ఒక క్యాంపస్ టూర్లో నా హాస్టల్ టూర్ కూడా, నా రూమ్ టూర్ అది చేసి పెట్టాను అనమాట. సో నా రూమ్ టూర్లో వాడు అక్కడ రూమ్ నెంబర్ చూసి రూమ్కి వచ్చేసాడు డైరెక్ట్గా. నేను అమ్మా అయితే జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ టైం నుంచి రూమ్ నెంబర్ లైక్ చూపించకూడదని. బట్ యా దట్ వాజ్ ఐ రియలీ లవ్ డెట్. అంటే అఫ్కోర్స్ అంటే ట్రూ ఒక ఎఫెక్షన్ అది ఉంటుంది కదా వాళ్ళకి. సో దాన్ని నేను డినై చేయలేను. ఓన్లీ థింగ్ ఎర్లీ మార్నింగ్ లేపేసాడన్న ఒక్క చిన్నది ఉండింది అప్పుడు. బట్ అదర్ దెన్ దట్ ఇట్ వాజ్ నైస్ అనమాట. సో ఇది గైస్ ఆర్పీ హాల్ టూర్. ఇప్పుడైతే మనం జిమ్ఖానా ఇందాక మాట్లాడుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోదాం ఏమాత్రం లేట్ చేయకుండా. అక్కడికి వెళ్ళాక నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఓకే యా, ఫైనలీ జిమ్ఖానా లోపలికి అయితే వచ్చేసా. ఇదే చూస్తున్నారు కదా, ఇది జిమ్ఖానా లోపల అనమాట, బ్యాక్ సైడ్. సో అన్ఫార్చునేట్లీ ఈరోజు ఎవరి బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేసుకోవట్లేనట్టుంది. లేకపోతే ఎప్పుడు ఇక్కడ ఎవడో అక్కడ సెలబ్రేషన్ అవుతూ ఉంటుంది బర్త్డే. అండ్ ఆల్సో నైట్ లైఫ్ అనగానే నాకు ఇక్కడ పక్కనే ఒక బ్యూటిఫుల్ లేక్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం కనబడట్లేదు, బట్ ఇక్కడ పక్కనే దానికి ఒక వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది అనమాట. నేను నైట్ టైం అప్పుడప్పుడు ఒక్కడనే నైట్ 12 ఆ టైంకి వచ్చి ఇక్కడ వాక్ చేస్తూ ఉండేవాడిని. అండ్ మంచి మ్యూజిక్ పెట్టుకొని, బికాస్ చాలా 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 పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ చాలామంది నాతో పాటు, అంటే నేను ఒక్కడనే కాదు, చాలామంది ఇలా వాక్ చేస్తూ ఉంటారనమాట నైట్ తిన్నాక.
నైట్ క్యాంటీన్లో ఏమైనా తిన్నాక వాకింగ్కి అయితే వస్తూ ఉంటారనమాట. సో ఇది గైస్ జిమ్ఖానా నైట్ లైఫ్. అండ్ నైట్ లైఫ్ ఆల్సో ఒక 2.2 టూర్ అయితే వేద్దాం, బికాజ్ రోడ్స్ మీద చాలామంది మ్యూజిక్స్ పెట్టుకుంటూ జనాలు తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు రోడ్డు. సో అది కూడా మీకు అందరి కోసం ఒకసారి చూపిస్తా. ఓకే, సో చలో లెట్స్ హెడ్ ఆన్ టు ద లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ దిస్ నైట్ లైఫ్. సో ఇది గైస్ 2.2 రోడ్ అనమాట. ఈ రోడ్డుకి స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక పెద్ద ఓవల్ షేప్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇది కరెక్ట్గా 2.2 కిలోమీటర్స్ అనమాట దీని మనం చూస్తే లెంత్. ఓకే, సో అందుకే ఈ రోడ్ని 2.2 అని పిలుస్తారు. సో ఇక్కడ నైట్ టైం ఇప్పుడైతే స్టూడెంట్స్ అంతగా లేరు, కానీ ఈ రోడ్ అంతా కూడా ఫుల్ జనాలు వాకింగ్ చేస్తూ ఉంటారు, సైక్లింగ్స్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ గ్రూప్స్ ఆఫ్ గ్యాంగ్స్లో ఫామ్ అయ్యి గేమ్స్ ఆడుకోవడం, మాట్లాడుకోవడం అది ఇది చేస్తూ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ ఆల్ ద కేజీపీ అనమాట. సో ఇది గైస్ 2.2. అండ్ నా ఐఎమ్ హెడింగ్ బ్యాక్ నా హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నా. ఫ్రెండ్ రూమ్లో అయితే స్టే చేస్తున్నా. సో మీ అందరి కోసం నైట్ లైఫ్ అయితే ట్రై చేసా చూపించడానికి. సో ఇంకా ఏమైనా ఉంటే ఐ విల్ డెఫినెట్లీ షో ఇట్ అప్. సో అప్పటి వరకు ఇంతే గైస్, అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో అంటిల్ దెన్ బాయ్. యా.